మనోళ్ళు వెజిటేరియన్స్ కూడా అక్కడికి వెళ్ళాక ఈ ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక చివరికి నాన్ వెజ్కి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఈ నాన్ వెజ్దే విపరీతమైన సృష్టి ఉంటుంది. అవి ఇండియాకి పంపిస్తామంటున్నారు. ఇండియా ఏమంటుందంటే ఇక్కడ 2 కోణాల్లో అబ్జెక్ట్ చేస్తుంది. ఒకటి, మన దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, పాడి పంట మీద 12 కోట్ల మంది. ఇంటూ 4 వేసుకోండి, 48 కోట్ల జనాభా కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అట్లాంటప్పుడు ఎలాగ మనం దాన్ని తీసుకుని వస్తాం అంటే వాళ్ళ మొత్తం నాశనం అయిపోతారు కదా, వాళ్ళ వ్యాపారం అంతా నాశనం అయిపోతుంది కదా, వాళ్ళ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది కదా. ఈ తక్కువకి వచ్చినప్పుడు ఎందుకు కొంటాం? దీంట్లో ఎట్లాంటి వ్యవహారం ఉంటుందంటే కీలకమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు మన కళ్ళ ఎదురుగుండా మేము కాలేజీలు చదివే టైంలో 92 టైంలోనే కదా పివి నరసింహారావు గారు ఈ సంస్కరణలు తెచ్చింది. అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఈ గోల్డ్ స్పాట్ కంపెనీ, అప్పుడు చాలా గొప్ప గోల్డ్ స్పాట్ కంపెనీలో పనిచేయడం అంటే వాళ్ళ దాంట్లో సూపర్వైజర్గా చేసేవాడు ఆయన. అసలు ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ గొప్పగా చూసేవాళ్ళం మేము. ఎందుకని అప్పుడు ఆ గోల్డ్ స్పాట్ కంపెనీలు అంటే గొప్ప విశేషం అనేటటువంటి, పిల్లలు కూడా తిరుగుతుంటాం కానీ ఇదంతా కూడా. అలాంటి కంపెనీలన్నీ కూడా 92లో ఈ సంస్కరణలు తెచ్చిన తర్వాత ఏం చేశారంటే కోకోకోలా ఇండియాలోకి తెచ్చారు. కోకోకోలా కంపెనీ వాడు ఏం చేశాడంటే 5 రూపాయల బాటిల్ పెట్టాడు, పెట్ బాటిల్.